Hi guys, I'm not జై శ్రీరామ్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే బద్రీనాథ్ టు అయోధ్య వెళ్తున్నాం అన్నమాట. మనం ఇప్పుడు అయోధ్య వెళ్తున్నాం. సో అయోధ్యకు ఇంకొక 600 km ఉంది. అంటే కర్ణప్రాయ దగ్గర ఆగామన్నమాట. సో నా వాయిస్ మొత్తం డిఫరెంట్ వస్తుంది కూడా. కొంచెం కోల్డ్ అయింది అసలు, కొంచెం ఘోరంగా అయిపోయింది కోల్డ్ అయితే. జర పాడిపోయింది, అది ఇప్పుడు జర కవర్ అయ్యింది 3 days నుంచి. ఘోరం కోల్డ్ అయితే ఘోరంగా అయిపోయింది. కోల్డ్ ఒక్కటి తగ్గితే సెట్ అయిపోతుంది. ఇప్పుడే స్టోరీ అయిందంటే ఏమైందంటే స్టోరీ 390 బ్రేక్ ఫెయిల్ అయింది. సో బ్రేక్ వస్తుంది మొత్తం ఫ్రంట్ బ్రేక్ నుంచే కంట్రోల్ చేసి వస్తుంది బండి అయితే. ఇంకా ప్యాడ్స్ అరిగిపోయాయి అనమాట. ఫెయిల్ అయిందంటే ప్యాడ్స్ అరిగిపోయి బ్రేక్ వస్తలేదు. సో దాన్ని డబల్ ట్యాప్ చేస్తే బ్రేక్ వస్తుంది. డబల్ ట్యాప్ కూడా ఎక్కువ ప్రెస్ చేస్తే వెనక బ్రేక్ వస్తుంది అనమాట. మనమైతే మ్యాక్స్ మొత్తం ఫ్రంట్ బ్రేక్ తో కంట్రోల్ చేస్తున్నాం. ఈ ఘాట్ ఉండడం వల్ల ఇదంతా ఇబ్బంది అయిపోతుంది. ఘాట్ లేకపోతే ఏం కాకు. మొత్తం ఇంత ముందుగా అయితే మొత్తం సింగిల్ గానే, ఇది ఇప్పుడు ఎంత పెద్ద రోడ్ మొత్తం ఇలా ఆఫ్ రోడ్ అంటే కుక్కలతో కాదు, ఇలా సాగం ఉంటుంది రోడ్. మరి ఎంత బ్రేక్ అయితే ఎంత ప్రెస్ చేసినా అని డబల్ ట్యాప్ ఒక 3-4 టైమ్ ట్యాప్ చేసేటప్పుడు బ్రేక్ వస్తుంది అన్నమాట, తర్వాత వస్తుంది. సో మనకి షోరూమ్ అయితే ఇక్కడ దగ్గర అయితే లేదు. ఇంటికి ఒక 180 km వెళ్ళినాక షోరూమ్ ఉంది. సో అక్కడికి వెళ్ళాక బ్రేక్ ప్యాడ్స్ వేపియాలా. ఇదే రోడ్ ఉంది, ఇంకా 120 km ఇదే రోడ్ అనమాట. అక్కడ నుంచి మనకు 5 అవుతుంది. సో మనం కర్ణప్రాయ నుంచి మొత్తం ఇదే రోడ్, కర్ణప్రాయ నుంచి మొత్తం 220 km ఉంది ఇచ్చిన రోడ్. అక్కడ నుంచి 5 అవుతుంది అనమాట. సో మన టోటల్ వచ్చేసి అయితే 658 ఉంది అక్కడ నుంచి కర్ణప్రాయ నుంచి. ఈరోజు అయితే మ్యాచ్ నాకు తెలిసి మొత్తం మీద ఒక 250 km కొడతాం అంతే. ఎందుకంటే ఈ రోడ్ 100 km 4.5 hours చూపిస్తుంది. అంటే రోడ్ మొత్తం మీద రోడ్ మొత్తం ఘాటు. సో గంటకి 25 నిమిషాలు 25 kilometers చూపిస్తాం అన్నమాట. 1 hour ఓన్లీ 25 kilometers వెళ్తామని చూపిస్తుంది. 25 kilometers మనం ఆడిపోయాడు మ్యాప్ పెట్టి మనం పోవు. మరి గంటకు 60 పోలేదు, గంట 40 అయితే పోతాం. ఎందుకంటే ఆడు చూపించేది గూగుల్ మ్యాప్ చూపించేది గంటకి అవర్కి 25 km, అవర్కి 40 కొట్టేస్తాం. అంటే వాడు స్పీడ్ మీద చూపించేమో 25-30 స్పీడ్ లిమిట్ చూపిస్తాం, మనమే 50. టర్న్ మీద మిగతా రోడ్ మిగతా టైం 40-50 మినిమం మెయింటైన్ చేసాను. వెనక బ్రేక్ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది, ఇంకా కొంచెం ఎక్కువ ఆడుతుంటుంది. అంటే అయితే అరిగిపోయి మొత్తం, అంటే అరిగి ఇంటికి నడుస్తుంది. బట్ ఏపీఎల్ వెళ్ళినాక చాలా పనులు ఉన్నాయి బండికి అయితే. షాకర్ జోరు వేపియాలి, టైర్ వేపియాలి, ముంగటి రూమ్ వేపియాలి. లేలే అన్న మళ్ళా 15,000 ఖర్చు వస్తుంది బండికి. కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది. ఆయిల్ చేంజ్ కూడా వేపియాలి కాబట్టి ఆయిల్ చేంజ్ 3,000 మిగుతాయి. దాంట్లో 6-7 దానికి మిగుతాయి. దీంట్లో 2,000 మిగుతాయి. ఇప్పుడు ఎప్పుడు మర్చిపోయినా కింద సేఫ్టీ గార్డ్ వస్తుంది, దానికి ఫైబర్ అది కూడా వాళ్ళు ఇప్పి కింద. అంటే నేను నిన్న చూసిన, అది లడాక్ రోడ్ లో వాళ్ళు అయిపోయింది. అది మన జాన్స్కర్ రోడ్ లో కొట్టినా కదా, ఆ రోడ్ లో వాళ్ళు అయిపోయింది. అది ఇప్పుడు ఇంజన్ కూడా అలిగినట్టు లైట్ గా, కానీ ఏం కాలేదు. వాటర్ పొక్కలు అలిగినట్టున్నది అక్కడ జాన్స్కర్ రూట్ లో. స్టాప్ పోతాడా ధారా దిగ్మా ఖరాబ్ అని కొడుకుతాం ఇలా. మనం 1 hour లో 25 km చూపించింది, 1 hour లో 40 km కొట్టుకొచ్చినాం. 40 అంటే 35 to 40 అంతే. గూగుల్ మ్యాప్ కూడా 5 kilometers ఎక్కువ వచ్చినాం అంతే, ఎక్కువ ఏం రాలే. రోడ్ ఇట్లనే ఉంటుంది మొత్తం. మీరు ఇంకా 77 kilometers 77 kilometers 77 కూడా
70 కిలోమీటర్స్, 2 hours 3 hours అవుతుంది. రోడ్ జర్ర మంచిగా ఉంటాయి. ఓ మెల్లారా బాబు, నేను మెల్లవాలి వాంగ్ మెల్ల చెప్పిన, నేను రాంగ్ రోడ్లో పోయినా. జర బ్రేక్ ఇప్పుడు వస్తుంది కాబట్టి జర ఇట్లా కొడుతున్నా, బ్రేక్ వస్తుంది ఇప్పుడు లైట్ లైట్ గా. సో బ్రేక్ అప్పుడు జర ఇట్లా వచ్చినట్టు ఇంకా కొంచెం మంచిగా ఉంటుండే. బ్రేక్ అప్పుడు నుంచి ఇట్లా రాక కుట్టలేకపోయినా. ముంగళ పొరలు ఎప్పుడు కార్లోకి వచ్చి కెమెరాలో కనిపోయింది నైస్ మ్యాక్స్. ఐ థింక్ నేను అనుకుంటున్నా అయితే ఎట్లా అయితే. బ్రేక్ అప్పుడు ఇట్లా మంచిగా వచ్చినట్టు ఇంకొక 5-6 కిలోమీటర్ ఎక్కువ కొడుతుంటుంది. మేజర్ టైం అని కవర్ అవుతుండే. మధ్యలో హైలైట్ ఏంటంటే బండిలో టర్న్ మీద వెనక బ్రేక్ కొడితే బ్రేక్ వస్తలే, కుంట చల్లమంటారు 2 నిమిషాలలో. మన ఫ్రంట్ బ్రేక్ మంచిగా కాబట్టి కంట్రోల్, లేకపోతే వేరే వేరే బండి అయితే తక్కువ అట్లా పొక్కలోకి వెళ్ళిపోతుంది మాట. మనది ఇంకోటి షాక్ హౌజర్ కూడా కొంచెం ప్రాబ్లం, కొంచెం చాలా ప్రాబ్లం షాక్ హౌజర్ అని. ఆయన ఇట్లా కొడుతున్నాం మన బండిని, వేరే వేరే చచ్చిపోతాడు అని. జర్ర మనం ఇంకో 70 వేయమంటే గతం బయట పడ్డాటే ఈ ఘాట్ సెక్షన్కి వచ్చి. 72 పోవాలి, 72 పోతే ఆడుకుంది ఘాట్ లాస్ట్. మన సైడ్ పోర్లకేమో వాళ్ళ వచ్చి ఇక్కడ పోర్లేమో స్కూల్ పోతారు. ఇంకా ఇలా వర్షాకాలం ఉంటాయి హాలిడేస్. మళ్ళీ స్టార్ట్ అయింది బ్రేక్, మళ్ళీ వస్తలే ఇప్పుడు. ఒక్క నిమిషం వెళ్ళిపోతున్నాను, ఎంత బ్రేక్ వెళ్ళిపోతున్నాను. గట్టి ప్రెస్ చేస్తే ఇట్లా గట్టి ప్రెస్ చేస్తే వస్తుంది. రన్నింగ్ కూడా అవుతుంది 60. ఫ్రంట్ బ్రేక్ తో కంట్రోల్ చేస్తుంది. ఇంకో బ్రేక్ ఏం పని చేస్తలే, దాని ఇష్టం వస్తుంది, దాని ఇష్టం దాని మూడు. మన షోరూమ్ ఇంకొక 30 కిలోమీటర్స్ ఏముంది, వెళ్ళిపోవాలి. ఒక్క జర్ర 10 నిమిషాలు బ్రేక్ వస్తే అయిపోతుంది. ఏం లేదు, మన బండి మ్యాక్సిమం మనం కంట్రోల్ చేస్తాం. మన బండిది ఫ్రంట్ బ్రేక్ చాలు మనకి కొట్టుకొని వెళ్ళిపోనికి. వెనక బ్రేక్ ప్యాచ్ కొత్త వేయించిన, బట్ ఎక్కువ రీడింగ్ ఎక్కువ వేసినాయి. అవి నాకు దృష్టిలో ఒక 9,000 మీరు కూడా ప్యాడ్స్. అంటే ఈ రైడ్ ముందే వేయించింది అనమాట. వేయించు చాలా రోజులు అవుతుంది. ఫ్రంట్ బ్రేక్స్ ఏమో ఫ్రంట్ అయితే రీసెంట్గా రైడ్ గా ఒక 1 month ముందే వేయించింది అంతే. ఫ్రంట్ ఏం పర్లేదు, ఫ్రంట్ ఎట్లా అట్లా అవుతుంది, ఎట్లా కొడితే అట్లా అవుతుంది ఫ్రంట్. బ్యాగే కొంచెం ఏపీస్ అయిపోతుంది బ్రేకులు. వెనక బ్రేక్ అస్సలు వస్తలేదు, వదిలేసిన వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వెనక బ్రేక్ పట్టే ఇంకా పోతూనే ఉంది. ఇట్లా డబల్ డే కొట్టే బండి దిగుతుంది. ఇక డైరెక్ట్ వస్తుంది అనుకో పోదు. ఇక సరే డైరెక్ట్ వస్తే వెళ్ళిపో, బ్రేక్ పట్టదు. ఇక ఇట్లా ఇంకో 30 km పోతే షోరూమ్ వస్తుంది, పిచ్చేసి అయిపోతుంది. లొల్లు ఉండదు. లొల్లు అంటే మెయిన్ బ్రేక్ కదా. మనం ఇప్పుడైతే అల్లివాన్కి వచ్చేసినాం. షోరూమ్ కి సేమ్ అదే ప్రాబ్లం, బ్రేక్ కూడా చూసినాం. మనం కూడా అదే ప్రాబ్లం, డిస్ప్లేస్ పోయినట్టున్నాయి. మనం కూడా ఇప్పుడు అది చెప్పి చెందుకోవాలన్నమాట. ఇక మనకి ఇంకా 5 km ఉంది షోరూమ్ కి. సో అలాగే షోరూమ్ లో కాల్ చేసి గూగుల్ నెంబర్ తీసుకొని, వాళ్ళు ఫస్ట్ అన్నారు జర ఇంకా దూరం వెళ్ళాలి, 5 అసలు చెప్తే సరే రా చేసేసామంటే పోతున్నా. లేదు మళ్ళీ 1 day కోసం ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుండే. కనీసం బండి చేసుకుని పొద్దున్న తొందర వెళ్ళిపోవచ్చు ఒకళ్ళు ఇక్కడ ఆయన అని. మనమైతే షోరూమ్ దగ్గరకు వచ్చేసాం.
ఈ సర్వీస్ కింద ఉన్న మీద ఉంది తెలియదు, కిందికి పోవాలనుకుంటా. ఐ థింక్ కిందికి పోతా అర్థం దిగురా. చెప్పిన మెయిన్ వెనుకనే ఉంటాయి వీటికి సర్వీసింగ్ సెంటర్లు. సో గాయస్ నేను చెప్పినా నిన్న అయోధ్యకు అయితే 5 దాకా వెళ్ళామని చెప్పేసి. సో మధ్యలో ఆయన ఉంటే ఇక్కడ నైట్ 9:30 10 ఏమైంది ఆ టైంలో. సో రోడ్ పక్కన హోటల్ కనిపిస్తే ఒకటి కాదు ఒక 5 అడిగినాం, మనకు బడ్జెట్ సెట్ కావాలి కాబట్టి. ఊరి పేరు విలేజ్ పీరియడ్ అంత ఐడియా లేదు నాకు. సో ఇప్పటికే చెక్అవుట్ అవుతాం, టైం 10 అవుతుంది. ఇంకా 360 350 ఉందన్నమాట. ఒక 2-3 గంటలు కొట్టి వాడేది బట్టి 2-3 గంటలు 4 గంటలు పడితే ఇట్లా మినిమం. మన బండి ఫుల్ ప్యాక్ అయిపోయింది, లగేజ్ ఇంకా పెద్ద అయింది. మొత్తం బండికి మూతుంది. ఇంకో 2 రోజులు బండి జర ఏమనుకోకుండా సతాయించకుండా పోయిందంటే ఏం కాదనమాట. ఇది అమ్మ బండిలో పెడతాను ఎవడో కవలప్ప కూడా వచ్చి తిని గెలుస్తూనే ఉంటాడు పిచ్చి లంచి కొడుకుని. అర్థం పెట్టుకుని తిక్క దిగుతాను నాకు. 355 కిలోమీటర్ 7 గంటలు చూపిస్తుంది తినమ్మ. 7 గంటలా? నాకంత ఒప్పుకోలేదు. 9:44 అవుతుంది. 10 అనుకున్నా కానీ మినిమం 4 గంటలు కొట్టి వాడేయాలి. 2 గంటల వరకు ఉన్నారు. 2-2:30 3 అనుకోండి లాస్ట్. 3 గంటలు కొట్టి పాడేసంటే ఓకే. రోజు ఆ బండి కోసం అవుతుంది కానీ ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఉన్నాయి. 355 కిలోమీటర్ రోడ్ ఇట్లున్నా గంటకి 60-70 కిలోమీటర్ కొట్టేయచ్చు. 60 అయితే కొట్టేయచ్చు, నిమిషం 1 కిలోమీటర్ కొట్టేయచ్చు రోడ్ ఇట్లున్నా. చూద్దాం. నేను మ్యాక్స్ 2-3 గంటలు బండి కంపల్సరీ 5 పెడతా. ఏది ఏమైనా ఈ రైడ్ మొత్తంలో నాకు అర్థమైంది ఏంటంటే ఎంబడి ఒక పిల్లర్ రైడ్ దొరికొచ్చుకున్నాడు. సో ఇంకో సూపర్ ఇంకో బండి దొరికొచ్చుకోదు. అయితే ఫ్యూయల్ బంక్ లో పెట్రోల్ వస్తుందని చెప్పి జస్ట్ ఆగితే అక్కడ పెట్రోల్ బంక్ ఓనర్ పిలిచి లోపల కూర్చోబెట్టుకొని 10 నిమిషాలు కూర్చోబెట్టుకొని చాయ్ ఆయిపించి మంచిగా మాట్లాడి పంపిస్తాం అన్నమాట. సో ఒక 200 డిస్కౌంట్ కూడా వేసి మనకి రైడర్ అని చెప్పేసి మినిమం 20-30 మినిట్స్ చూస్తున్నాం ఆయనతో లోపల పెట్రోల్ బంక్. అసలు గెలిపి ఇట్లా పోయి పెట్రోల్ బంక్ ఇట్లా పోయి పోసుకోమని చెప్పేసి బండి అక్కడ ఆపిన ఆ ఓనర్ పిలుచుకొని లోపల ఆఫీసర్ పిలుచుకొని మంచిగా మాట్లాడి ఎక్కడ రోజు వచ్చి రెడ్డి పోయి అన్ని అడిగి తర్వాత బిల్ ఎంత అయిందంటే ఏంటిందంటే సరే అని చెప్పేసి అలా కొంచెం తగ్గించి తీసుకున్నాను అనమాట. సో అయితే ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది అనమాట. అంటే అందుకే ఇట్లా రైడ్ చేస్తే ఇంతమంది పరిచయం అవుతారు, తింటుంటా అనమాట బయట తిరిగితే. ఇంకేమైనా తింటే 5 మంచిగా మాట్లాడి ప్రైస్ తక్కువ చేసిన అంటే మామూలు విషయం కాదు కదా. వీడియో తీయలే ఎందుకంటే సడన్గా పిలిచారు. నేను వీడియో ఆపుండే, కెమెరా ఆపుండే, నేను సడన్గా పిలిచారు, నేను అట్లనే వెళ్ళిపోయినా. సో బయటకు వచ్చాక ఇప్పుడు రికార్డ్ చేసిన అనమాట. మనం అయితే ఇప్పుడు అయోధ్యకి 43 km ఉండనమాట. ఈ హైవే ఇప్పుడు దొరికింది జస్ట్ 1 కిలోమీటర్ అయింది హైవే. అప్పటి నుంచి సింగిల్ వరకు వచ్చాం. సో నేను 3 వరకు రీచ్ అయిపోతా అనుకున్నా కదా, యాక్చువల్లీ అవుతుంది. ఎందుకు అంటే మీరు అర్థం చేసుకోవాలా, మధ్యలో 2 సార్లు స్టాప్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామో కూడా తెలియాలి మీకు. దానికి ఇంకో బండి వస్తుంది మనం పడి ఆ బండి వల్ల. సో 180 కిలోమీటర్స్ అయితే 2 hours కొట్టేసాం మనం. స్టార్టింగ్ 9:40 to 12:40 వరకు 185 km కొట్టేసాం. ఇంకా 2 hours అయితే అప్పుడే 2:30 to 3 మధ్యలో అయోధ్యలు రీచ్ అయిపోవడం అసలు కరెక్ట్ లెక్కొస్తే. ఇక 100 కిలోమీటర్స్ పర్ షాప్ తీసుకోవడం మనతో కాదు కదా. మధ్యలో దీనికోసం కొంచెం
వార్బీ అయిన ఉండే ఒక 10-20 నిమిషాలు. సో అట్లా ఈ టైం అవుతుంది. టైం ఇప్పుడు ఎంత అయింది? 5-6 అవుతుంది. 10 నిమిషాలు తప్ప 6 అనా 5 అవుతుంది ఒకట. అదే 10 నిమిషాలు తప్ప 5 అవుతుంది. 43 కిలోమీటర్లు గంట దువ్వ. టైం వేస్ట్ రోజులు. అసలు యాక్చువల్లీ అసలు ఈ పాటికి ఇంటికాడ ఉండాల్సింది. అసలు ఎంత లేట్ అయిందంటే చిన్న థింక్ చేసుకోరు. చాలా లేట్ అయిపోతుంది. నాకు మొత్తం కోల్డ్ వాయిస్ మొత్తం డిఫరెంట్ వస్తుంది. నాకేటో అనిపిస్తుంది వాయిస్. ఈ హైవే ఏమో మొత్తం సింగిల్ ఉంది. హైవే లక్నో హైవే. ఇది మనం లక్నో మీకేంచి రాలే, మన మధ్యలోకి వచ్చినాం అనమాట. లక్నో మీకేంచి రోడ్ చూపించింది. బట్ ఏంటంటే లక్నో మీకేంచి మనకి ఒక 70 km ఎక్కువ చూపించింది. ప్లస్ టైం కూడా సేమ్ టైం చూపించింది. అంటే 8 hours 7 hours చూపించిండే. 7.5 hours చూపించింది. ఒక 1 minute అటు ఇటు ఉండే. సో అట్లా అని చెప్పి 1 నిమిషం కోసం 70 km రోడ్ తిరుగుతుంది అని చెప్పేసి ఇటు కొట్టుకొచ్చింది. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ప్లేస్ చూపించాలి. ఈ హైవేకే కొట్టుకొస్తుంటుంది. సో ఏదైతే మొత్తం మీద పోతున్నాం. హైవే మీద పోయినాకంతే 100 కూడా పోతాడ బండి. 70-80 పోవాలంట. ఎడ్డబండి మన 70-80 పోనీకి. సైకిల్ పోతాడు 30-40 స్పీడ్. తొక్కకూడదు. టార్చర్ అనిపిస్తుంది నాకైతే. ఫుల్ రైడ్ మొత్తం అయిపోయినాక టార్చర్ ఏం లేవు. సో మనమైతే వెళ్ళిపోయి అయిపోయింది. కానీ ఇంకా 2 గంటల ఇంటికాడ పోతాం. మళ్ళీ ఇక్కడ అసలు వాయిస్ వినిపిస్తలేదా? గాలి గట్టిగా వస్తుంది. సో మనమైతే అయ్యేది వెళ్ళిపోయాం. తప్ప ఇంకేందో ఒక 2 నిమిషాలు వెళ్ళిపిస్తాం. 40 నిమిషాలు అంటే అంతే కదా. వెల్కమ్ టు అయోధ్య. ఫోటో తీసిరా ఏం మొత్తి నువ్వు తీసారు. కారు ఎలా పడుతుంది. అయితే ఎంటర్ అయిపోయాం ఫైనలీ. అసలు అయోధ్య 2024 లో చూసాను. అస్సలు గెస్ చేసుకోలే. కానీ 2024 అన్ని కవర్ అయిపోతుంది మ్యాక్స్. ఇంకా కొన్ని ఉన్నాయి బట్ ఎప్పుడు తెలియదు. టైం పడుతుంది వీటికి. ఇంకో టెంపుల్ కి అయితే ఇంకొక లెవెల్కి ఏమేమి ఉన్నా కూడా కాదు మనకి. లెవెల్ 10 ఉంటుంది. ఓ నో. ఫైనల్లీ రామ జన్మభూమిలో అడుగు పెట్టేశాం. ఈ సర్దే నాకు దిమాగ్ ఖరాబ్ అనిపిస్తుంది. ఇట్లా చాలా నేను ఒక 20 చూసిన రోడ్ల మీద అట్లా పెట్టుడు. కానీ చాలా గ్రేట్ కదా. నార్త్ సైడ్ ఊరికి అట్లా ఉంటే ప్రోగ్రామ్ వేసి రోడ్ పాయింట్ బయటలకి బైక్ల మీద కారు మరి అలా ఇస్తుర్రు అన్నమాట. దానికి ఎనర్జీకి అవే వీళ్ళని ఏమంటారో నాకు పేరు తెలియదు. సో అంటే కొంచెం సీట్ లాంటిది ఇచ్చి ప్లస్ జ్యూస్ ఇస్తారు. సంథింగ్ జ్యూస్ అదే మన రెడ్ కలర్ అది కలుపుతారు కదా, దాన్ని ఏమంటారు. సో అది ఇస్తారు అనమాట. మన లక్ ఏంటంటే మన బండి ఇంతవరకు కూడా ఆపినాడు ఇంకా నెంబర్ ప్లేట్ చెక్ చేస్తే కుంగి కలుగుతుంది మనకి. సగం పురుజు నెంబర్ ప్లేట్ కి నెంబర్ పెద్ద ఉంది. హైలైట్ కానీ ఇంతవరకు మన బండి అయితే కూడా ఆపోదనే కోరుకుంటా. ఆపోదు. ఇంకో 3 days అయితే వెళ్ళిపోతాం మనం. 3 days పబ్లిక్ కూడా హాలిడేస్ ప్రభావమా లేకపోతే ఏందో అర్థమవుతుంది. ఏడవ ఎంత పబ్లిక్. ఇక మనమైతే ఈరోజు ఏముంది, రూమ్ తీసుకొని
పొద్దులే దర్శనం చేసుకోవాలి. నైట్లో మనతో కాదు, ఆల్రెడీ మనం బండి నడిపించి మొత్తం అయింది పానం. పొద్దున్నే ఇక పొద్దున చూసుకుందాం ఇక ఏమున్నా. ది నెక్స్ట్ డే. సో టెంపుల్కి అయితే ఎంట్రెన్స్ ఇటు నుంచే అనమాట. పబ్లిక్ రోడ్ ఎట్లున్నారు అక్కడ ముంగట కొంచెం. సో ఫైనలీ అయితే అయోధ్యలో కూడా దర్శనం అయిపోయింది.